శ్రవణం చేసేటప్పుడు ఇది నేను చెయ్యవచ్చా లేదా, దయచేసి ఏమియు ఎవరికి సంబంధించి నెగిటివ్ చెప్పవద్దు. అందరిలోని లోపాలు ఉంటాయి, కానీ అందరిలో కూడా సుగుణాలు ఉంటాయి. కానీ మన మానవ నైజం తెలుసండి, ఈ మొత్తం నోట్లో 32 పళ్ళలో ఒక్క పన్ను ఊడిపోయింది. నాలిక గడియకు ఎక్కడికి వెళ్తుందండి, ఆ పన్నుని అలా కిలుకుతుంటుంది. am I right or not? ఈ మొత్తం హాల్లో లేకపోతే మొత్తం మన మందిరంలో లేకపోతే మన ఇంట్లో ఒక గదిలో హాల్లోకి రాగానే ఒక టైల్ ఊడిపోతుంది. మిగతా ఇల్లంతా చాలా సూపర్ లాగా ఉంది, కానీ ఒక టైల్ ఊడిపోతుంది. రాగానే మొత్తం దృష్టి అంతా తినపడుతుంది, ఆ లేని టైల్ తినపడుతుంది. ఒక ప్రొఫెసర్కి 40 మంది విద్యార్థులకి మీకు టెస్ట్ పెడతాను రా ఇవాళ అన్నాడు. వెరీ గుడ్ సార్, పెట్టండి అన్నారు. 40 మందికి క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. ఇచ్చి మీరు చక్కగా రాయండి అంటే మీ అందరి క్వశ్చన్ పేపర్లు కూడా మీ యొక్క టేబుల్పై బోర్లించబడి ఉన్నాయి, మీకు ఆల్రెడీ పెట్టేయడం జరిగింది. దాన్ని తీసి మీరు చదివి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్నారు. ఆ క్వశ్చన్ ఏమంటే, ఒక తెల్లని కాగితము, దానిలో ఒక నల్లని చుక్క, నువ్వు ఏమి గ్రహించావు అని దానిలో క్వశ్చన్. ప్రతి ఒక్కటి కూడా ఇది ఒక తెల్లని కాగితం, కానీ దీనిలో ఒక నల్లని చుక్క. ఆ నల్లని చుక్క లేకపోతే ఈ తెల్లని కాగితం ఎంతో బాగుండు. ఆ నల్లని చుక్క కాగితం మధ్యలో ఉండడం వల్ల తెల్లని కాగితం అంతా మొత్తం రూపుని మార్చుకుంది. అలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆ తెల్లని కాగితంలో ఉండే నల్లని చుక్క కోసం రాశారు. కానీ మొత్తంలో ఒకే ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి శ్వేతవర్ణము అంతటా ఆవహించి ఉంటే దానికి అందాన్ని పెంచుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న బొట్టు చుక్క. ఎంతటి అంటే దిష్టి తగలకుండా ఆ అందానికి అద్భుతమైన రీతిలో ఉండేలా ఆ శ్వేతవర్ణానికి ఆ నల్లని చుక్క ఎంతో ఒక పెండ్లి కుమార్తెకు ఉండేటువంటి యొక్క బుగ్గ మీద చుక్కల ఎంతో శోభాయమానముగా అందముగా సౌందర్యముగా ఉన్నదని రాశాడు. మిగతా వారందరూ ఈదే నల్ల చుక్కని లోపముగా భావిస్తే ఒకే ఒక్క విద్యార్థి దాన్ని అందంగా భావించాడు. కాబట్టి ఉన్నది అదే చుక్క, ఉన్నది అదే కాగితం, చూసే దృష్టి వేరే ఉంటే మొత్తం సృష్టి అంతా వేరే ఉంటుంది. ఇదే స్వామి చెప్పారు. మనం శ్రవణం మంచిగా చేయగలిగితే ఆలోచన మంచిగా కలుగుతుంది, ఆలోచన మంచిగా కలిగితే మాట మంచిగా వస్తుంది, మాట మంచిగా వస్తే గుణము మంచిగా ఉంటుంది, గుణము మంచిగా ఉంటే మన జీవితమే మంచిగా వర్ధిల్లుతుంది. కనుక శ్రవణము చాలా 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 ప్రాధాన్యతతో కూడిన అంశము. ఫోనుల్లో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, ఇది చాలా ప్రమాదం. నేనైనా ఒక స్కూల్ టీచర్ ఫోన్ చేసి అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని నేనే అడుగుతాను. అదైనా తప్పే. ఇతరుల్లో లోపాలని మనం చర్చిస్తే మన నాలుకతో వారి పాపాలని మన అకౌంట్లో వేసుకుంటున్నామట. ఇది స్వామి చెప్పిన మాటే. మన నాలుకతో వాళ్ళ పాపాలని మన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఇది ఎక్కడ గోలరు నాయన? వాడి పాపం చేయడం ఏంటి, మనం అకౌంట్లోకి వాడి పాపాన్ని మనం లాక్కోవడం ఏంటి? అవసరం లేదు. ఎవ్వరి కోసము, చెడ్డవాడి కోసము కూడా చెడుగా మాట్లాడకు, చెడుగా చెప్పేటువంటి వారి యొక్క మాటలు వినకు అని స్వామి చెప్పారు. కాబట్టి తన యొక్క మొత్తము అవతార క్రమంలో సత్యసాయి పరంధాముడు నిరంతరము కూడా సమ్యక్ శ్రవణం సమ్యక్ శ్రవణం సమ్యక్ శ్రవణం, మంచినే వినాలి. లిజన్ గుడ్ లిజన్ గుడ్ లిజన్ గుడ్ లిజన్ గుడ్. మనం అది చేస్తున్నాం. ఎంతో మనం మారాం. మీకు తెలుసా అండి, చాలామంది అలా ఉన్నాను. నో, ఈ మందిరంలో ఈ క్షేత్రములో మనం ద్వారా కావబడే ప్రతి పనిలో ప్రతి కార్యములో సేవ అయినా స్మరణైనా భజనైనా పూజైనా బాల వికాస్ అయినా మనందరిలో స్వామి ఆశిస్తున్న మార్పు చాలా వచ్చింది. స్వామి చాలా సంతసిస్తూ ఉన్న అంశాన్ని గట్టిగా ఒక మన స్వామి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం విన్నవించుకోవాలి. రెండవది, రాముడు వచ్చేంత మాత్రాన సిద్ధాశ్రమంలో రక్షణ జరిగిపోదు. రాముడికి ఏమి ఇవ్వాలండి? విశ్వామిత్రుడు పక్కనే ఉండాలా? రాముడికి అధికారం ఇవ్వాలా? చెప్పండి. రాముడికి ఏం ఇవ్వాలి? అధికారం ఇవ్వాలి. అంటే ఈ హృదయాన్ని నువ్వు పాలించురా నాయనా. అంటే మన ఆలోచన మరి లేదు. స్వామి ఏం ఆలోచిస్తారు, స్వామి ఎలా ఉంటారు, స్వామి ఏది నచ్చుతారు, స్వామి ఏది మెచ్చుతారు. ఇదే రామాయణం, ఇదే ఆత్మారామం. ఎవ్వరి కోసము కూడా చెడుగా నెగిటివ్గా దేనికోసము కూడా నెగిటివ్ న్యూస్లు కూడా వినొద్దు. అలా సీరియల్ అలా లేకపోతే పలానా షార్ట్స్ రీల్స్ వీటిలో నెగిటివిటీ
నెగిటివిటీని వినొద్దు. డోంట్ లిజన్ నెగిటివ్ న్యూస్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్. డోంట్ లిజన్ టు నెగిటివ్ వార్తల్లో కూడా సగం కొట్టుకోవడం, చంపుకోవడం, ఈ మనకు అన్నీ కూడా అశాంతిని కలిగించే అంశాలే. కాబట్టి ఇవేవి వినకుండా నేను ఒక హెడ్ మాస్టర్గా పనిచేస్తుంటే కూడా లాస్ట్ 4 to 5 yearsలో న్యూస్ వినడం మానేశాను. నేను ఎక్కడ వెనకంజలో వెళ్ళిపోలేదు, నేనేమీ కోల్పోలేదు, చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నాను. అంతకుముందు నేను రోజు కనీసం 3 నుంచి 4 గంటలు న్యూస్ వినేవాడిని, 3 to 4 hours. కాబట్టి భగవంతునితో అటాచ్ అవ్వాలంటే ప్రపంచంతో డిటాచ్ అవ్వాలి. ప్రపంచంతో డిటాచ్ అవ్వాలంటే ప్రపంచ శుద్ధులు ఎక్కువ, లోకాభిరామాయణాలు వినకూడదు. దాని పేరే ఉంది, లోకాభిరామాయణం వినకూడదు. అది పరమాత్మతో కూడా రామాయణం వినాలి. కనుక అటువంటి దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పరమాత్ముడు మనందరికీ అందివ్వాలని ప్రార్థన చేస్తూ, చూడండి మరి రామాయణం అంతర్యజ్ఞం అని స్వామి చెప్పినది. స్వామి అదే మరి November 21వ తారీఖు నాడు, మీ ఎవరికి ఇప్పుడు చెప్పలేదు, November 21వ తారీఖు నాడు 2024లో స్వప్నంలో కనిపించి, ఏ కార్యక్రమం చేస్తే 24వ తారీఖు నుంచి నీకు ఎప్పుడూ మేము కనెక్ట్ అయి ఉంటాం స్వామిని అడిగితే, స్వామి దివ్యమైన వాక్కుతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. స్వామికి దివ్యమైనటువంటి వాక్కుతో, వారి నోటితో భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య సంయోగ జపయజ్ఞం చెయ్యండి బంగారు అని చెప్పినటువంటి మాట ఈరోజు నాకు తలుచుకొని నా జన్మ తరించింది, పొలకించింది అని చెప్పడానికి చాలా ఆనందిస్తూ, ఆ సైలెంట్గా ఉన్న సమయంలో ఎవరేం చేస్తున్నారో కానీ ఏం చెయ్యాలి, ఏదో ఒక అష్టోత్తర శతనామావళిలోని నామాన్ని స్మరణ చెయ్యాలి, జపం చెయ్యాలి. కనుక మనమంతా ఆ విధముగా అద్భుతమైనటువంటి రామ పరంధాముని యొక్క, శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి, భవ్యమైన, నవ్యమైన నామామృతముతో కూడినటువంటి మన అలవాట్లను, శ్రవణాన్ని గావించుకొని ఒక్క నామ సంకీర్తనకు సంబంధించినటువంటి ఒక్క కీర్తనని మనం శ్రవణం చేసి ఆలపించి మన ఇక్కడి నుంచి వెళ్దాం. శ్రీరామనామం రమణీయ నామం, శ్రీరామనామం రమణీయ నామం, సుందరనామం సుగుణాభిరామం, సుందరనామం సుగుణాభిరామం, శ్రీరామనామం రమణీయ నామం, మునిజన సేవిత మోహన నామం, మునిజన సేవిత మోహన నామం, జానకి రామం జగదభిరామం, జానకి రామం జగదభిరామం, తారక నామం సత్యసాయి రామం, తారక నామం సత్యసాయి రామం, సుందరనామం సుగుణాభిరామం, సుందరరామం సుగుణాభిరామం, శ్రీరామ నామం రమణీయ నామం. जय बोलो सीता समेत हनुमत समेत लक्ष्मण समेत श्री रामचंद्रमूर्ति की जय बोलो भक्तजन समेत
ప్రేమ సహిత భగవాన్ శ్రీ సత్య సాయి రామచంద్రమూర్తి की जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की। Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.